ఏపీలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు భానుడి భగభగలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మన్యం, అల్లూరి, పోలవరం, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస, బూర్జా, హిరమండలం, కంచిలి, నందిగం, పాతపట్నం, సోంపేట మండలాల్లో ఎండ తీవ్రత, వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. అటు విజయనగరంలోని బాడంగి, దత్తిరాజేరు, గట్ట్యాండ, బొబ్బిలి, బొండపల్లి, సంతకవిటి, తెర్లాం, వంగర, మన్యం జిల్లాల్లోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మ లక్ష్మీపురం, మురకముడిదాం, రామభద్రాపురం, జియమ్మ వలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో ఎండ తీవ్రత ఉండనున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూచించారు. మార్కాపురం జిల్లా కంభంలో 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 28 జిల్లాలకు గాను 14 జిల్లాల పరిధిలోని 65 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, శ్రీకాకుళం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, మార్కాపురం, ప్రకాశం, వైఎస్ఆర్, కడప, తిరుపతి జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండి 42 నుండి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలిపారు. రేపు 28 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. మరోవైపు విదర్భ పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ తెలిపారు. దీని ప్రభావంతో కర్నూలు, అనంతపురం, మన్యం, అల్లూరి, పోలవరం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.